ఈ గ్రూప్ బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో భారంతో ఇద్దరు బిషప్స్ తండ్రి, సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి నేను ఎంతో ఆశీర్వదించబడాను వ్యక్తిగతంగా. సార్వత్రిక సంఘం కూడా ఎంతో ఆశీర్వదించబడుతున్నది. ఈ సమయంలో తండ్రి మేము చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో మేము వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే స్నేహితుల దినంతో కూడిన ప్రత్యేకమైన సందేశం పంచుకునే ముందు ఆ ఒక ప్రాముఖ్యమైన జనరల్ మ్యాటర్ చెప్పేసి ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అదేమనగా దేవుడు మనకు అప్పజెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటో మనం మరి మరి గుర్తు చేసుకోవాలి. అది ఏమనగా దేవుణ్ణి ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి ఈ లోకంలో. ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, సువార్త బోధించి ఆత్మలను రక్షించే పరిచర్య, సంఘాలు స్థాపించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య, ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించే పరిచర్య అవసరం పడుతుందమ్మా? ఎవరైనా పాపులు ఉంటారా రక్షణ పొందుటకు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. ఉండరు సార్. ఉండరు. అలాగే అక్కడ పరలోకం చేరిన తర్వాత స్వస్థపరిచే పరిచర్య అవసరం పడుతుందా? ఎవరైనా రోగిలు ఉంటారమ్మా మన మధ్యలో స్వస్థపరచబడుటకు? ఉండరు. సో మన సమయం అంతా కూడా దేవుని ఆరాధించటంలోనే మనము గడపబోతున్నాం. సో దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. దేవునిలో ఉన్న మంచి గుణముల బట్టి, ఆయన ఉన్న శ్రేష్టమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఆయనంత సర్వశక్తి దేవుడు ఎవరూ లేరు. ఆయనంత ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు. సామాన్యంగా ఎక్కడ ఐశ్వర్యము, బలము, జ్ఞానం ఉంటుందో గర్వం రావడానికి ఆస్కారం ఉంది. కానీ మన దేవుడంతా సాత్వికుడు కూడా ఎవడూ లేడు. ఆయన శిష్యుల పాదంని ఆయన కడుగుతున్నాడు. అయితే మన ప్రభువారు సర్వజ్ఞాని కాబట్టి మనం గమనిస్తాం ఆయన పరిచర్యలో సందర్భం తగ్గట్టు మాట్లాడుట. ఎప్పుడు సందర్భం తగ్గట్టు మనం మాట్లాడతామో, బోధిస్తామో, మన వాక్య పరిచర్యని వినేవాళ్ళు కూడా మన వాక్యంని ఏమి బోధిస్తున్నామో అది వాళ్ళు ఇంకా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఉదాహరణకు నేను చెప్తున్నాను. సమరయ స్త్రీతో ప్రభువారు యాకోబు బావి పక్కన ఆమె నీళ్లు తోడుకున్నటకు వచ్చినప్పుడు మధ్యాహ్నం వేళ దాహంతో ఏమంటున్నారంటే, అమ్మా నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. సందర్భం తగ్గట్టు చూడండి. నువ్వు తాగే నీళ్ళ వలన నీకు మరీ దాహం కలుగుతుంది. ఇప్పుడైతే తాత్కాలికంగా దాహము పూర్తవుతున్నది కావచ్చు, సాటిస్ఫై అవుతున్నది కావచ్చు. కానీ నేనిచ్చే జీవజలం వలన తిరిగి నీకు దాహం అనేది కలగదు. అలాగే ఇంకొక సందర్భంలో ప్రభువారు సందర్భం తగ్గట్టు మాట్లాడిన మాటలు. గలిలియా సముద్రం పక్కన ఆయన కాబోయే శిష్యులు చేపలు పడుతున్నారు, వాళ్ళ చేతుల్లో వలలున్నాయి. అప్పుడు వచ్చి ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాలులుగా చేస్తా. సందర్భం తగ్గట్టు. ఇంకా వ్యత్యాసం ఏంటంటే, అప్పుడున్న చేపలు పట్టే వాళ్ళకి శిష్యులుగా మార్చబడిన తర్వాత వ్యత్యాసం ఏంటంటే, అప్పటి వరకు వాళ్ళు పట్టిన చేపలని బహుశా వాళ్ళు చంపారు, అమ్మేశారు. కానీ రాబోయే దినంలో వాళ్ళు పట్టే చేపలని వాళ్ళు నిత్య జీవంకి నడిపిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రభువారు చూడండి సందర్భం తగ్గట్టు మాట్లాడుట. ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. ఆ కాలంలో TV9 లేదు, TV5 లేదు, టైమ్స్ నౌ లేదు, NDTV లేదు. కానీ అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, పొంతి పిలాతు కొంచెం మంది గలిలయులని చంపివేశాను. ఆ వాక్య భాగం నేను చదివిస్తాను. ఆ సందర్భంని కూడా వాడి ప్రభువారు మారు మనసుతో కూడిన సందేశము బోధించడం మనము గమనించవచ్చు.
ఆ, సంధ్యారాణి గారు లూకాసు వార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదివించండమ్మా. లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అందరు దాని గురించే మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో. పిలాతు గలిలయుడైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయుల అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరు మారు మనస్సు పొందకుండా ఉంటే అలాగే నశించుదురు. చూడండి, హాట్ న్యూస్, అది ఫ్లాష్ న్యూస్. ఇంగ్లీష్ లో ఒక స్టేట్మెంట్ ఉంది, ఏమనంటే న్యూస్ రిపోర్టింగ్ టేక్స్ ప్లేస్ బై ఎక్సెప్షన్ నాట్ బై నార్మ్. అంటే ఏది సామాన్యంగా జరుగుతుందో అది జరిగితే అది న్యూస్ కాదు. ఏది ఎప్పుడు జరగదో అది జరిగితేనే న్యూస్. మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి ట్రైన్ యాక్సిడెంట్స్ జరగకూడదని. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ నుంచి ప్రయాణం ప్రారంభం చేసి సురక్షితంగా వైజాగ్ చేరితే నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో పడుతుందా సురక్షితంగా ట్రైన్ చేరిందని? పడదు సార్. పడదు. దారిలో యాక్సిడెంట్ అవుతూనే పడుతుంది. ఇప్పుడు పోంతి పిలాతు గలీలులని చంపివేసేసాడు అనే మాట ఎందుకు అందరు మాట్లాడుకుంటున్నారు? అది హాట్ న్యూస్ ఎలాగైంది? ఫ్లాష్ న్యూస్ ఎలాగైంది? కొంచెం లోతులో వెళ్దాం. మనం అందరం కూడా సేవకులం కాబట్టి మన సంఘంలో కూడా ఈ విషయాలు మనం బోధించవచ్చు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రంని చక్కగా పరిపాలించుటకు, సులభంగా పరిపాలించుటకు మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము తెలంగాణని ఎన్ని జిల్లాలుగా విభాగించిందమ్మా చెప్పండి? తెలంగాణని ఎన్ని జిల్లాలుగా విభాగించింది మన రాష్ట్రం? 33. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో అలాగే ఆ సమయంలో రోమా సామ్రాజ్యము ఇజ్రాయెల్ దేశంని చక్కగా పరిపాలించుటకు, చూడండి ఇదే ఇజ్రాయెల్ దేశం అనుకుందాం, యోర్దాన్ నది పటమర వైపు ఉన్న భాగం, దాన్ని 3 భాగాలుగా విభాగించింది. నేను ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్తున్నాను. ఉత్తరం వైపు ఉన్న భాగము గలీలియా, మధ్యలో ఉన్న భాగము సమేరియా, దక్షిణం వైపు ఉన్న భాగము యూదియా. దీనికి అధిపతులని రోమా సామ్రాజ్యము నియమించింది. గలీలియా ప్రాంతంకి అధిపతి హేరోద్ అంతిపా. అలాగే సమేరియాకి యూదియాకి అధిపతి ఎవరు అంటే పొంతి పిలాతు. అయితే మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. భయంకరమైన నేరస్తులు, ఆంధ్రప్రదేశ్కి చెందిన నేరస్తులు తెలంగాణ పోలీస్ చేతిలో చిక్కుతే తెలంగాణ పోలీస్ వాళ్ళని శిక్షించుటకు వాళ్ళకి అధికారం ఉందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఈ నేరస్తులని అప్పచెప్పాలా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే అప్పచెప్పాలి సార్. అప్పచెప్పాలి. సో పోంతి పిలాతుకి గలీలులని చంపుటకు అధికారం లేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆయనకు అధికారం లేదు. అయినా సరే రోమా చక్రవర్తి నియమించాడు. ఏమనంటే చాలా భయంకరమైన నేరస్తులు ఏ అధిపతి చేతిలో చిక్కినా సరే, రోమా సామ్రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేసేవాళ్ళు ఏ అధిపతి చేతిలో చిక్కినా సరే వాళ్ళని శిక్షించుటకు, వాళ్ళని చంపుటకు అధికారం ఇచ్చాడు. కానీ సామాన్యంగా అలాగ జరగటము వీల్లేదు. పొంతి పిలాతు ఏం చేయాలంటే ఆ గలీలులని హేరోదు అంతిపా చేతిలో అప్పచెప్పాలి. కానీ ఈయన చట్టం ఆయన చేతిలో తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకొక సందర్భం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 4-5 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారిని యూదుల ఆత్మిక నాయకులు పొంతి పిలాతు దగ్గర తీసుకొని వచ్చి ఆయనను శిక్షించాలి అని కోరుకున్న సమయంలో, పొంతి పిలాతు ప్రభువారితో మాట్లాడే సమయంలో ఎప్పుడు పొంతి పిలాతు గ్రహించాడో యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందిన వ్యక్తి అని గ్రహించాడో హేరోదు అంతిపా దగ్గర పంపిస్తున్నాడు. ఒకసారి ఆ వాక్య భాగం మనం చదువుదామా? లూకాసు వార్త 23వ అధ్యాయం 4-5 వచనాలు చదవండమ్మా. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహాలతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడటలేదనెను. అయితే వారు, ఇతడు గలిలియా దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలీయుడా అని అడిగి, ఈ మనుషుడు గలీలీయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు దగ్గర ఆయనని పంపాను.
ఎందుకంటే పొంతి పిలాతుకి బాగా తెలుసు, ఒక సందర్భంలో గలీలీయులను ఆయన చంపినప్పుడు హేరోదుకి చాలా కోపం వచ్చిందని. జాగ్రత్త వినండి. హేరోదు కూడా రాజనీతి నాయకుడే. ఆయన కూడా గొప్ప కార్యములు చేశాడని ఆయన ప్రజల ముందు చూయించుకోవాలని ఆయనకు ఉంటుంది. సో భయంకరమైన నేరస్తులని, గలీలియా ప్రాంతంకి చెందిన నేరస్తులని, తిరుగుబాటు చేసేటోళ్ళని హేరోదు అంతిపా చంపితే ఆయన ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఆయన పాపులారిటీ పెరుగుతుంది, ఆయన టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి. కానీ ఎప్పుడు పోంతి పిలాతు చంపాడో హేరోదుకి ఆయన మీద కోపం వచ్చింది, పోంతి పిలాతు మీద. కానీ ఈ సందర్భంలో పోంతి పిలాతు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతంకి చెందినవాడని గ్రహించి హేరోదు అంతిపా దగ్గర పంపించాడో, హేరోదు అంతిపాకి దాని వలన సంతోషం కలుగుతుందా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. కలుగుతుంది. అందుకే ఏమైంది ఆ రోజు, ఎప్పుడు పోంతి పిలాతు హేరోదు దగ్గర యేసుక్రీస్తు ప్రభువారిని పంపించాడో ఆ దినం ఏం జరిగిందంట ఒక్కసారి చదువుదామా? అదే లూకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. 12వ వచనం, అదే లూకాసు వార్త 23వ అధ్యాయం. ఎప్పుడు పోంతి పిలాతు దగ్గర హేరోదు దగ్గర పోంతి పిలాతు యేసుని పంపించాను, ఆ రోజు ఏమయ్యాను? అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినాన్ని ఒకరినొకడు మిత్రులైరి. అరే ఆ దినం వీళ్ళు మిత్రులయ్యి, అప్పటి వరకు శత్రులై ఉన్నారు, మిత్రులయ్యి. ఎందుకు ఆ వైరం కలిగింది ఇద్దరు మధ్యన? లూకాసు వార్త 13వ అధ్యాయంకి మనం రావాలి. మొదటి 3 వచనాలు మనము చదవాలి. పొంతి పిలాతు కొంచెం మంది గలీలీయులని చంపి వేసేశాడు కాబట్టి. ఇప్పుడు మెయిన్ పాయింట్కి నేను వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం గమనిస్తే ఆ సందర్భంని కూడా వాడి, ఆ ఫ్లాష్ న్యూస్ని కూడా వాడి మారు మనసుతో కూడిన సందేశం ప్రకటిస్తున్నారు. ఈ గలీలీయులైనా అందరికంటే భయంకరమైన నేరస్తులు, మీరు కూడా మారు మనసు పొందకుండా ఉంటే, నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉంటే మీరు కూడా నశిస్తారు సుమి అని హెచ్చరిస్తున్నాడు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. చరిత్ర మనం గమనిస్తే అదే జరిగింది. ఏమైంది? 70 ADలో ఏమైంది? సువార్త బోధించబడటము 29 ADలో స్టార్ట్ అయింది. పెంతెకోస్తు దినం నుంచి ఎంతో మంది యూదులు మారు మనసు పొందారు, యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించారు, క్రైస్తవులుగా మార్చబడారు. కానీ చాలా మంది యూదులు మనసు కఠోరపరుచుకొని యేసుని మెస్సయ్యగా అంగీకరించలేదు. 70 ADలో సేనాధిపతి అయిన తీతు వచ్చాడు, రోమా సేనాధిపతి అయిన తీతు వచ్చాడు, యెరూషలేంని కంప్లీట్గా నాశనం చేసేసాడు. లక్షల కొలది యూదులు చనిపోయారు, వేరే బతుకున్న వాళ్ళందరూ కూడా చెదరగొట్టబడారు. యేసుక్రీస్తు ప్రభువారి వార్నింగ్ ఫుల్ఫిల్ అయింది. మీరు మారు మనసు పొందకుండా ఉంటే ఈ గలీలీయులు ఎలాగా రోమిల చేత చంపబడారో మీరు కూడా చంపబడతారు అని చెప్పాడు. అదే జరిగింది 70 ADలో. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, లక్షల కొలది యూదులు 70 ADలో చనిపోయారు. కానీ జాగ్రత్తగా వినండి, ఏ యూదులు మారు మనసు పొంది క్రైస్తవులుగా మార్చబడారో ఆ 70 AD మ్యాసకర్లో ఒక్క క్రైస్తవుడు కూడా చనిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు ఒక్కడు కూడా చనిపోలేదు. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువారు వార్నింగ్ ఇచ్చినట్టు, ఎప్పుడు శత్రులు యెరూషలేం చుట్టూ ముట్టడి వేస్తారో మీరు యెరూషలేం విడిచిపెట్టి వెళ్ళిపోండి అని ఎలాగ వార్నింగ్ ఇచ్చారో, అది క్రైస్తవులు కాబట్టి, యూదా మతం నుంచి క్రైస్తవులుగా మారు మనసు పొందారు కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వాళ్ళ చెవిలో రింగ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు యెరూషలేంలో లేరు, యెరూషలేం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. 70 ADలో ఒక్కడు కూడా యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవుడు చనిపోలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎనీవే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా సందర్భం తగ్గట్టు మాట్లాడతారు. అయినంత సర్వజ్ఞాని ఎవరు లేరు. సందర్భం తగ్గట్టు కంటెంపరీ ఈవెంట్స్ని వాడుకొని ఆయన ప్రసంగం చేసేవారు. అయితే మనము ఆయన దాసులమై ఉన్నాం, ఆయన అడుగుజాలలో నడుచుకునే సేవకులమై ఉన్నాం. మనం కూడా ఈవెంట్స్ని వాడుకొని, కంటెంపరీ ఈవెంట్స్ని వాడుకొని దాన్ని కనెక్ట్ చేస్తూ మనము బోధిస్తే మన బోధ వినే వాళ్ళకి ఇంకా మన బోధ సులభంగా అర్థమవుతుంది. సో ఫ్రెండ్షిప్ డే August 3 భారతదేశంలో ఆచరింపబడింది కాబట్టి నేను ఫ్రెండ్షిప్ డే గురించి వాక్య పరిచర్య చేస్తున్నాను. యాక్చువల్గా మనం ఒక సిరీస్ స్టార్ట్ చేసాం, జీసస్ ద పర్ఫెక్ట్ మీడియేటర్, ఆయనే మధ్యవర్తి అనే అంశం స్టార్ట్ చేసాం. అది నేను కంటిన్యూ చేస్తాను రాబోయే వారాల్లో. కానీ August 3 భారతదేశంలో
స్నేహం దినము ఆచరింపబడింది కాబట్టి నేను ఫ్రెండ్షిప్ డే గురించి వాక్య పరిచర్య చేస్తున్నాను. అయితే జాగ్రత్తగా వినండి, ఆ ఫ్రెండ్షిప్ డే వెనకాల ఉన్న చరిత్ర కూడా మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. చందు బ్రదర్ మనకి స్లైడ్స్ చూపిస్తారు చూడండి. ఒక జ్ఞాని ఒక చక్కని మాట పలికాడు. ఏమనంటే, ద వరల్డ్ టుడే థ్యాంక్స్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ ట్రావెల్ అండ్ నాలెడ్జ్ హ్యాస్ బికమ్ లైక్ అ స్పైడర్స్ వెబ్ అని అన్నాడు. చందు బ్రదర్, యూ కెన్ షో దట్ స్లైడ్. ఆ స్పైడర్ వెబ్ ఎలాగుందో, అది ఎలాగ షేక్ అవుతుందో చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. లెట్ us look at the history behind the ఫ్రెండ్షిప్ డే. సెకండ్ స్లైడ్ చందు బ్రదర్, జాగ్రత్త వినండి. ఒక స్పైడర్ వెబ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి? యూ కెన్ ఎన్లార్జ్ ఇట్ చందు బ్రదర్. ఆ స్పైడర్ వెబ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే, దాంట్లో ఉన్న ఏ భాగం అన్నా మీరు టచ్ చేయండి, full spider web will start vibrating. That is the uniqueness about spider's web. Ippudu, thanks to globalization, thanks to expansion of travel, thanks to internet connections, world has become like a spider's web అని ఒక జ్ఞాని చెప్పాడు. ఏమనంటే, ఏదన్నా మంచిదన్నా చెడ్డదన్నా ప్రపంచంలో ఏ కోణాలన్నా ప్రారంభమవుతే ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది, మంచిదన్నా చెడ్డదన్నా. ఓకే, ఉదాహరణకు నేను చెప్తున్నా, ఫస్ట్ నెగటివ్ గురించి మనము ధ్యానించి ముందుకు వెళ్దాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 2019లో వుహాన్ అనే ఒక ప్రాంతంలో, చైనా దేశంలో ఏదో ప్రారంభమైందండి, అది ప్రపంచం అంతా కూడా వ్యాపించింది, దానివల్ల ప్రపంచం అంతా కూడా నష్టంకి గురి అయింది. దేని గురించి మాట్లాడుతున్నా నేను? కరోనా సార్. కరోనా, రైట్ ఆన్సర్. చెడ్డదన్నా మంచిదన్నా ఎక్కడన్నా ప్రారంభం అవుతే ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది. ఇప్పుడు మీకు ఆ మ్యాప్ చూపిస్తాను. 1958లో పారాగ్వే అనే ఒక చిన్న దేశం సౌత్ అమెరికా ఖండంలో, ఇక్కడ చూడండి చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు. సౌత్ అమెరికా ఖండం మ్యాప్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ రెడ్ కలర్ పోర్షన్ ఏంటంటే చిన్న పారాగ్వే దేశం. అక్కడ ఒక పారాగ్వే దేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ప్రతి సంవత్సరము జూలై 20వ తారీఖు మన దేశం లోపల స్నేహితుల దినంని మనం ఆచరించాలని 1958లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో పరాగ్వే దేశంలో జూలై 20వ తారీఖు 1958లో స్నేహితుల దినం పాటించడం ప్రారంభమైంది. దాని తర్వాత పక్కనున్న దేశంలన్నిటికి కూడా ప్రేరేపణ కలిగింది, అరే మన దేశంలో కూడా ఫ్రెండ్షిప్ డే ఆచరించాలని. సో ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇన్ సౌత్ అమెరికా, ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఎల్స్వేర్. మంచిదన్నా చెడ్డదన్నా స్ప్రెడ్ అవుతుందని నేను మీతో పంచుకున్నాను. చివరిగా ఏప్రిల్ 27వ తారీఖు, చందు బ్రదర్ యూ కెన్ పాయింట్ కర్సర్ అట్ పాయింట్ 2, ఏప్రిల్ 27వ తారీఖు 2011లో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, జస్ట్ సౌత్ అమెరికా ఖండంలో ఉన్న దేశంలే కాదు, ప్రపంచంలో ఉన్న కొన్ని దేశంలే కాదు, ప్రపంచం అంతా కూడా జూలై 30వ తారీఖు స్నేహితుల దినంని ఆచరించాలని. సో యుఎన్ఓ took a decision on April 27, 2011 to observe the Friendship Day globally on July 30th of every year. కానీ భారతదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, భారతదేశంలో ఆగస్ట్ నెల అంటే జూలై 30th తర్వాత ఫస్ట్ సండే ఏమొస్తుందో ఆ దినం, ఫస్ట్ సండే ఆఫ్ ఆగస్ట్ స్నేహితుల దినము ఆచరించాలని. అందుకే థర్డ్ పాయింట్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి చందు బ్రదర్. ఇన్ ఇండియా ఆన్ ద ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ ఇయర్. సో ఈ సంవత్సరం 2025లో ఆగస్ట్ 3వ తారీఖు మనం స్నేహితుల దినము ఆచరించాం. దిస్ ఇస్ ద హిస్టరీ బిహైండ్ ఫ్రెండ్షిప్ డే. మన సంఘాల్లో కూడా మనము బోధించవచ్చు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే అందరికంటే గొప్ప స్నేహితుడు అనే మాట మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకే జోసెఫ్ స్క్రివెన్ అనే ఒక గ్రేట్ ఐరిష్ పోయెట్ 1856లో, ఎన్నో సంవత్సరముల క్రితం 1856లోనే ఆయన రాసిన పాట హిమ్ మనకందరు కూడా తెలుసుంది, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. ఆయన ఆ పాట ఎప్పుడు రచించాడు? చాలా దుఃఖమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్ళే సమయంలో, ఎవరిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడో ఒక వారం ముందు ఆ స్త్రీ చనిపోయింది, ఆయన ఫయాన్సీ చనిపోయింది. చాలా దుఃఖంలో ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ చేత ఓదార్చబడిన తర్వాత ఆయన పాట రాశాడు, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. సో వై జీసస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్ వీ హ్యావ్? లెట్ us look at that.
ఈరోజు నేను వాడే సబ్ హెడింగ్స్ సిఓతో స్టార్ట్ అయ్యే సబ్ హెడింగ్స్ చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే కాన్కర్. సెకండ్ సబ్ హెడింగ్ ఏంటంటే లెట్ us go స్టెప్ బై స్టెప్ కవెనెంట్. మూడో సబ్ హెడింగ్ ఏంటంటే కన్సీడ్. నాలుగో సబ్ హెడింగ్ కంఫర్ట్. ఐదో సబ్ హెడింగ్ కాన్ఫైన్. 5 సబ్ హెడింగ్స్ ఈరోజు కవర్ చేయడానికి మనకు సమయం లేదు. కనీసం 3 మనము ధ్యానిద్దాం. మొదటిగా కాన్కర్. నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే మొదటిగా ఆయన నేను రెస్పెక్ట్ చేస్తేనే ప్రేమించటం వీలవుతుంది. మరి చెప్తున్నా, వితౌట్ రెస్పెక్ట్ లవ్ విల్ నాట్ కమ్. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం లైట్ బల్బ్స్ని చూసినప్పుడు, లైట్ బల్బ్స్ వెలగటం చూసినప్పుడు ఏ సైంటిస్ట్ గుర్తొస్తాడండి మనకి? ఎవరైనా చెప్పగలుగుతారా? లైట్ బల్బ్స్ చూసినప్పుడు ఎవరైనా సైంటిస్ట్ గుర్తొస్తారా? థామస్ ఎడిసన్ గారు. రైట్ ఆన్సర్. సో ఆయనను ఒకసారి అడిగారు ప్రెస్ రిపోర్టర్స్, ఏంటండి మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారో అది సాధించేస్తారు, ఏమి కనుక్కోవాలని కోరుకుంటున్నారో అది కనుక్కుంటున్నారు, ఏంటి మీ విజయం వెనకాల రహస్యం ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 90% పర్స్పిరేషన్ 10% ఇన్స్పిరేషన్ అని అన్నాడు. 90% పర్స్పిరేషన్ 10% ఇన్స్పిరేషన్. అంటే కష్టపడతాను, దాని తర్వాత దేవుడు కృప చూపించి నేను విజయం పొందేటట్లు ఆయన మార్గం సరళపరుస్తాడని అన్నాడు. అయితే జాగ్రత్త వినండి, మోర్ దెన్ 90% ఆఫ్ లవ్ ఇస్ రెస్పెక్ట్. ఒక వ్యక్తి మంచివాడు అని నమ్మకం ఉంటే మన మనసులో ప్రేమ పుట్టడానికి ఆస్కారం ఉందా అడుగుతున్నా. నేను రమణారావు గారిని ప్రేమిస్తున్నాను అని నేను చెప్పగలుగుతాను అని అంటే ఎప్పుడు వీలవుతుంది? రమణారావు గారు మంచి వ్యక్తి అని నేను రెస్పెక్ట్ చేస్తేనే వీలవుతుంది ఆయన ప్రేమించడం. వితౌట్ రెస్పెక్ట్ క్యాన్ దేర్ బి లవ్? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. ఇస్ ఇట్ పాసిబుల్? రెస్పెక్ట్ లేకుండా ప్రేమ పుడుతుందమ్మా? పుట్టదు సార్. గివ్ మీ an answer. పుట్టదు. ఒక వ్యక్తి మంచివాడు అని నమ్మితేనే రెస్పెక్ట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ మీదనే ప్రేమ ఆధారం పడి ఉంటుంది. అయితే జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు మనల్ని ప్రేమించాడు అది మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము వేరే మతాలని చిన్నచూపు చూడము, ఐందత్వం నన్న ఆర్ ఇస్లాం నన్న మనం చిన్నచూపు చూడము. కానీ కంపేర్ చేసినప్పుడు, మనము ఎప్పుడు క్రైస్తవత్వంని కంపేర్ చేసినప్పుడు మన క్రిస్టియానిటీలో ఉన్న ప్రత్యేకత బట్టి మనము ప్రభుని స్తుతించే బదులమై ఉన్నాం. మనం గమనిస్తే హిందూయిజంలో ఎప్పుడెప్పుడు అవతార్స్ జరిగినాయి, ఎప్పుడప్పుడు విష్ణు అవతరించాడు అని మనం చూస్తే ఒక రాక్షసుడిని చంపుటకు అవతరించాడనే సత్యం మనము గ్రహించవచ్చు. కృష్ణుడు ఎందుకు జన్మించాడు? కంసుడిని చంపుటకు. రాముడు ఎందుకు జన్మించాడు? రావణాసురుడిని చంపుటకు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన గొప్ప స్నేహితుడు ఎందుకు జన్మించాడు? రాక్షసులం లాంటి వ్యక్తులం మనం, ఆయనని ద్వేషించిన వ్యక్తులం మనం, ఇష్టానుసారంగా జీవించే మనం, తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్న మనము మన కొరకు ప్రాణదానం చేయటకు మనం శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. దాన్ని బట్టి ఆయన మన హృదయాలని స్వాధీనపరుచుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాన్కర్? కాన్కర్ అంటే స్వాధీనపరుచుకుంటుట. ఎలాగే యేసు నా మనసుని స్వాధీనపరుచుకుంటున్నాడు. నేను మంచోడై ఉన్నప్పుడు కాదు, మంచోడై ఉంటేనే ఫస్ట్ రెస్పెక్ట్ వస్తుంది. కానీ నేను మంచోడుగా లేనప్పుడే, నేను ఆయనకి శత్రువు అయి ఉన్నప్పుడే ఆయన నా కొరకు ప్రాణదానం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లేఖనంలో అలాగే ఉందా? ఒకసారి చూద్దామా? అమ్మా, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు మన కొరకు ఆయన ప్రాణదానం చేశాను? తండ్రి చిత్తం ప్రకారంగా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం సంధ్యారాణి గారన్నా, వినోద్ గారన్నా. ఓకే సార్. 5:10 ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన తన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుతున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం ఆయనకి శత్రువులమై ఉన్నప్పుడు
ఆయన మన కొరకు తండ్రి చిత్తం ప్రకారంగా ప్రాణదానం చేశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Amen. శత్రువులమై ఉన్నప్పుడు రెస్పెక్టే పుట్టదు మన హృదయంలో. సామాన్యంగా ఇన్ Amen. హ్యూమన్ ఇంటరాక్షన్స్ అట్ Amen. హ్యూమన్ లెవెల్ రెస్పెక్ట్ కూడా పుట్టదు. మనము గమనిస్తే మన హృదయంలో ఇంకొక వ్యక్తి చెడ్డోడు అని గ్రహించినప్పుడు, మన హృదయంలో ఇంకొక వ్యక్తి పట్ల వైరం ఉన్నప్పుడు రెస్పెక్ట్ కూడా పుట్టదు. ప్రేమ సంగతి పక్కన పెట్టండి. కానీ యేసు మనం ఆయనకి శత్రువులమై ఉన్నప్పుడు మన కొరకు ప్రాణదానము చేసింది. ఇంత గొప్ప స్నేహితుడు నాకైతే చరిత్రలో ఎక్కడ కనిపించాడు. మీకు కనిపిస్తే చూడాలని ఉంది నాకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి స్నేహితుడు నాకు చరిత్రలో, లోక చరిత్రలో ఆదాం సృష్టింపబడిన తర్వాత నాకు ఎక్కడ కనిపించాడు. కనిపిస్తే నాకు చెప్పండి, ఆయన చూడాలని ఉంది. శత్రులమై ఉన్నప్పుడు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ హౌ హి హస్ కాన్కర్డ్ మై హార్ట్. అలాగా స్వాధీనపరుచుకున్నాడు నా హృదయంని. ప్రతి క్రైస్తవుని జీవితంలో BC-AD అనుభవం అనేది ఉంటుంది. జాగ్రత్తగా వినండి. యేసు జన్మించినప్పుడు లోక చరిత్ర 2 భాగాలుగా విభాగించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అది బాగానే ఉంది. కానీ ప్రతి క్రైస్తవుని వ్యక్తిగత జీవితంలో కూడా BC-AD అనుభవం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో వచ్చే ముందు నేను ఎలాగ జీవించేవాడిని, యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో వచ్చిన తర్వాత నేను ఎలాగ జీవించడం ప్రారంభం చేశాను. అప్పటి వరకు మనం ఎలాగున్నాం? పాపం వెనకాల పరిగెత్తాం. నేత్రాశ, శరీరాశ, జీవటంబంకి లోబడి ఉన్నాం. ఆయన గురించి మనం పట్టించుకోలేదు. నా జీవితం నాదే, నేను స్వతంత్రంగా బతుకుతాను అని ప్రభుని మనం ద్వేషించాం. కానీ ఆయన మన కొరకు ప్రాణదానం చేసి, రక్షణ ప్రణాళికని పూర్తి చేసి, మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతించి, ఆయన నెతికేటట్లు చేసి, పరిశుద్ధాత్మ చేత ఒప్పింపజేసి మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? So he has conquered my heart. What a great friend I have in Jesus. Let's come to the second point, covenant. మనం మొదటి సామెతల గ్రంథం 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. మంచి స్నేహము అని అంటే యోనాతాను దావీదు మధ్యన ఉన్న స్నేహం. ఆ స్లైడ్ కూడా మనం చూద్దాం చంద్ర బ్రదర్. లెట్స్ గో టు దట్. ఆయన స్నేహంకి గుర్తుగా ఏమి ఆయన ఇచ్చాడు, యోనాతాను ఏమి ఇచ్చాడు దావీదుకి అనేది మనం గమనించవచ్చు. సహోదరి సంధ్యారాణి గారు చక్కగా చదివినిపించారు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, క్రైస్తవులంగా ఒక సత్యం మనకి ఎప్పుడు తెలిసి ఉండాలి. అదేంటంటే నిబంధన, ఒప్పందం మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటో మనకి తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కావెనెంట్ అండ్ కాంట్రాక్ట్? ఎవ్రీ క్రిస్టియన్ నీడ్స్ టు నో. ఒప్పందము, నిబంధన మధ్యన ఉన్న ఒక పోలిక ఏంటంటే ఇద్దరి మధ్యన జరుగుతుంది. రెండిట్లో కూడా షరతులు ఉంటాయి. కానీ వ్యత్యాసం ఏంటో మనకు తెలిసి ఉండాలి. వ్యత్యాసం ఏమనగా, ఒప్పందం ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ 2 parties ఆఫ్ ఈక్వల్ స్టేటస్. ఇప్పుడు నా దగ్గర ల్యాండ్ ఉంది, మా బిల్డర్ గారి దగ్గర ఆ ల్యాండ్ డెవలప్ చేయటకు నైపుణ్యం ఉంది, స్తోమత ఉంది. మా ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది అంటే ఒప్పందం జరుగుతుంది, కాంట్రాక్ట్, నాట్ అ కావెనెంట్. బట్ అ కావెనెంట్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ అ హయ్యర్ పార్టీ అండ్ అ లోవర్ పార్టీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి పెళ్లి, బలంగా ఉన్న భర్త బలహీనమైన ఘటం భార్యని భార్యగా అంగీకరించే ముందు దేవుని సన్నిధిలో ఆయన నిబంధన చేస్తారు. ఏమనంటే, బలహీనమైన ఘటం నా భార్యని చివరి గడియ వరకు నేను కాచి కాపాడుతాను, ఆమెను పోషిస్తాను, సంరక్షిస్తాను అని నిబంధన చేస్తాడు. ఒప్పందం కాదు. ఒకసారి లేఖనమే సెలవుని వర్ణించని పెళ్లిని ఎలాగ వర్ణిస్తుందో లేఖనము మనం ఒకసారి గమనిద్దాం. ఒప్పందం అని మాట వాడుతుందా, లేకపోతే నిబంధన అనే మాట వాడుతుందా పెళ్లికి? ఒకసారి మనం చూద్దామా? మలకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదివించండి అమ్మా. మలకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఓకే సార్. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించబడిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నువ్వు చేసిన నిబంధనకి పాత్రులా, ఒప్పందం కాదు. సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యోనాతాను దావీదు మధ్యన జరిగిన నిబంధనలో గొర్రెల కాపరి ఎక్కువ స్టేటస్ కలిగి ఉన్న వ్యక్తి, లేకపోతే రాజకుమారుడు ఎక్కువ స్టేటస్ కలిగి ఉన్న వ్యక్తి? సమాజంలో ఎక్కువ స్టేటస్ కలిగిన వ్యక్తి. గట్టిగా చెప్పండి అమ్మా.
రాజకుమారుడు రాజకుమారుడు. సో యోనాతాను నిబంధన కుదిరించుకుంటున్నాడు దావీదుతో. ఏమిచ్చి? ఆయన విల్లు, ఆయన కత్తి, ఆయన నడికట్టు, ఆయన దుప్పటి. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య నిబంధన జరుగుతుందంటే ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆయన మన మధ్యన నిబంధన జరుగుతుంది. ఆయన స్టేటస్ మన స్టేటస్ కంటే గొప్పది. సో యోనాతాను దావీదుకి ఏమిచ్చాడు? వాళ్ళ స్నేహంకి గుర్తుగా, ఆ స్నేహం అనే నిబంధనకి గుర్తుగా ఏమిచ్చాడు? ఆయన దుప్పటి, ఆయన నడికట్టు, ఆయన విల్లు, ఆయన బాణం. ఇప్పుడు యేసు ఏమిస్తున్నాడు మనకి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏమిచ్చి ముద్రించాడండి మన స్నేహంని? పరిశుద్ధాత్మ ఏమిచ్చి ముద్రించాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్య భాగం మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చి ఆ స్నేహంకి గుర్తుగా ముద్రించాడు మనల్ని. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో రాడు. ఏం చేస్తాడు? పరలోక ఆనందం, పరలోక సమాధానం మన హృదయం లోపల తీసుకొని వస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్తగా వినండి. ఎటువంటి విలువైన ఆత్మని దేవుడు ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ప్రారంభంలో పలికిన మాటలేంటి? మీరు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపంగా ఉంది. అంటే ఆ దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం చనిపోయి పరలోకం వెళ్తాం అదా? కాదు. చనిపోతేనే అక్కడ వెళ్ళడానికి వీలవుతుంది. ఇది చాలా సమీపంగా ఉందంట. మారు మనసు పొందంగానే ఆ సమీపంగా ఉన్న దేవుని రాజ్యం మన హృదయం లోపల ప్రవేశిస్తుందంట. ఏ మాటలతో ఆయన పరిచర్య ప్రారంభం చేస్తున్నాడు? అప్పటి వరకు ఆయన వాక్య పరిచర్య చేయలేదు. మొదటి మాట పరిచర్యలో పలికింది ఇదే. ఏంటి? మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఆ దేవుని రాజ్యం ఏంటో కూడా మనం చూద్దాం ఇప్పుడు. కానీ మొదట్లో ఆయన ఏ మాటలతో ఆయన పరిచర్య ప్రారంభం చేశాడో అది మనకు తెలిసి ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదవమ్మా. 4వ అధ్యాయం 17వ వచనం. ఓకే సార్. అప్పటి నుండి యేసు అంటే అప్పటి వరకు కాదన్నమాట. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటించటం మొదలు పెట్టాను. అంటే అప్పటి వరకు చేయలేదు అన్నమాట. మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపం ఉంది. మారు మనసు పొందగానే, యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించగానే, ఆయనతో స్నేహం అనేది మనం కుదిరించుకోగానే ఏమవుతుంది? ఆ సమీపంగా ఉన్న దేవుని రాజ్యం మన హృదయం లోపల వస్తుంది. ఆ దేవుని రాజ్యం ఏంటి? బైబిల్ అర్థం చేసుకోవాలంటే బైబిలే వాడాలి. యూజ్ స్క్రిప్చర్ టు ఇంటర్ప్రెట్ ద స్క్రిప్చర్. రోమన్స్ 14:17 చదవడమా. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 14:17 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తినటం తాగటం కాదు దేవుని రాజ్యం అంటే. నీతియు పరిశుద్ధాత్మ సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి లేఖనము వాక్యంలో దేవావేశం వలన పుట్టటమే కాదు, ప్రతి లేఖనంలో ఉన్న క్రమం వెనకాల కూడా మనకు దేవావేశం కనిపిస్తుంది. ఏ ముందు బి రాదు, బి ముందు సి రాదు. ఉదాహరణకు నేను చెప్తున్నా, సమరయ స్త్రీతో ప్రభువారు పలికిన మాటలు. ఆమె అడుగుతున్నది, ప్రభా ఎక్కడ ఆరాధిస్తే దేవుడు ఆరాధనని అంగీకరిస్తాడు అని అడిగినప్పుడు ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, అమ్మా ఎక్కడ మనం ఆరాధిస్తాం అది ముఖ్యం కాదమ్మా, ఎలాగా మనం ఆరాధిస్తున్నాం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తున్నామా అది ముఖ్యం. ఆత్మతోనూ సత్యంతోనూ అని అంటాడు, కానీ
సత్యంతోనూ ఆత్మతోనూ అని అన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే మన ఆరాధనలో సత్యం వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అలాగే ఇక్కడ దేవుని రాజ్యం, పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, నీతి అని లేదు. మొదట్లో నీతి అంటే ఇంగ్లీష్లో రైటియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ రైట్ రిలేషన్షిప్ ఎప్పుడు వస్తుంది? మనం మారు మనసు పొంది ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో స్నేహం కుదిరించుకున్నప్పుడు, మన హృదయాలు ఆయన చిందించిన రక్తంతో కడగబడినప్పుడు, మన హృదయాలు ఆయన ఆలయంగా మార్చబడుటకు అర్హత పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల వస్తాడు. ఒట్టి చేతులతో రాడు. పరలోక సమాధానం, పరలోక ఆనందం తీసుకొని వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఒక వాక్య భాగం చదివించి ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఓకే? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకంలో ఆయనతో పాటు కూర్చొని పెట్టెను అని ఉందా లేఖనంలో? లేకపోతే రాబోయే దినంలో కూర్చోబెడతాడని ఉందా? కూర్చుండబెట్టెను. పెట్టెను అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఎప్పుడు యేసుతో స్నేహం కుదిరించుకుంటాడో, ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యేసు స్నేహితుడు లోపల వస్తాడో, ఒట్టి చేతులతో రాకుండా పరలోక ఆనందం, పరలోక సమాధానం ఎప్పుడు తీసుకొని వస్తాడో, ఒక క్రైస్తవుడు భౌతికంగా ఈ లోకంలో జీవిస్తూ ఆత్మికంగా పరలోకంనే రుచి చూస్తాడు. అండర్స్టాండింగ్? పరలోకంనే రుచి చూస్తాడండి. ఆ రుచి తెలిసిన వ్యక్తి, ఆ రుచిని అనుభవించిన వ్యక్తి ఇంకా ఏదన్నా త్యాగం చేస్తాడు కానీ దాన్ని విడిచిపెట్టాడు. దేవుని రాజ్యం విలువని తెలుసుకున్న తర్వాత, ఆ పరిశుద్ధాత్మ సమాధానం ఆనందంని రుచి చూసిన తర్వాత, నీతిమంతుడిగా ఎంచబడిన తర్వాత ఆయన దేవుని రాజ్యం విడిచిపెట్టాడు. ఎక్కడుంది ఆ వాక్య భాగం? అది కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44-45 చదవమ్మా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44-45 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44-45. సంధ్యారాణి గారు చదివించండమ్మా. సార్, పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. Hallelujah, praise the Lord. Are you understanding the value of kingdom of God? Righteousness, peace and joy of the Holy Spirit. మనం చిన్నప్పుడు కూడా సండే స్కూల్ దినంలో పాడుంటాం ఈ పాటలు. రైటియస్నెస్, పీస్ అండ్ జాయ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అనే పాట పాడుంటాం. కానీ దాని అర్థం బహుశా అప్పుడు అర్థం చేసుకున్నామో లేదో అది వేరే సంగతి. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. మనం ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి స్నేహితులుగా ఎంచబడతామో, నీతిమంతులుగా ఎంచబడతామో, పరిశుద్ధాత్మ దేవుడు పరలోక ఆనందంని, పరలోక సమాధానంని మన హృదయం లోపల తీసుకొని వస్తాడు. దాన్ని రుచి చూసిన వ్యక్తి ఏమన్నా త్యాగం చేస్తాడు, కానీ దాన్ని పట్టుకొని ఎలాడతాడు. నేను మారు మనసు పొందింది అక్టోబర్ 16, 1983. అప్పటి వరకు ఎన్నో చెడ్డ అలవాట్లు ఉన్నాయి నా జీవితంలో. కానీ మారు మనసు పొందిన తర్వాత నేను చెడ్డ అలవాట్లకి టాటా బాయ్ బాయ్ చెప్పగలిగాను. ఎందుకు? పరలోక ఆనందం, పరలోక సమాధానం నా హృదయంలో పొల్లుచున్నది. 5 స్టార్ హోటల్ని రుచి చూసిన వ్యక్తి, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. 5 స్టార్ హోటల్ని రుచి చూసిన వ్యక్తి 3 స్టార్ హోటల్ వైపు ఆకర్షింపబడతాడా? చెప్పండి. ఆకర్షింపబడాడు సార్. పడాడు. సో నేను నీతిమంతుడుగా జీవించటము నేర్చుకున్నాను. బాధ్యతతో కూడిన జీవితం జీవించడం నేర్చుకున్నాను. బాగా చదువుకున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందగలిగాను. పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ అయ్యాను. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మార్కెటింగ్ మేనేజర్ అయ్యాను. 2005లో దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నాకు కొంచెం షాక్ కలిగింది. ప్రభా, ఇదేంటి? నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను, రిటైర్మెంట్ వరకు నేను ఇక్కడే పని చేస్తానని అనుకున్నాను. నాకు 1,50,000 రూపాయలు జీతము, నువ్వు సేవకు నన్ను పిలుస్తున్నావా అని కొన్ని సాకులు చెప్పడం స్టార్ట్ చేశాను. నాకు తెలుగు బోధించడం సరిగా రాదు ప్రభా, తెలుగు చదవటమే రాదు, నేను ఎలాగ బోధించగలుగుతాను అని కొన్ని సాకులు చెప్పాను.
చెప్పినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నా హృదయం నిడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సాగిలపడాను యేసుక్రీస్తు ప్రభువారి పాదం దగ్గర. ప్రభువా, నీతి నాకు కావాలి, నీతో సరి అయిన సంబంధం నాకు కావాలి, పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నాకు కావాలి, ఉద్యోగం కంట ఇదే నాకు కావాలి అని వెంటనే రాజీనామా చేశాను. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పరిశుద్ధాత్మ ఆనందం, పరిశుద్ధాత్మ సమాధానం నా హృదయం లోపల దిగి వచ్చింది. నేను కొన్ని సాకులు చెప్పాను సేవకు వచ్చే ముందు. ప్రభువా, నేను నా జీతంతో ఇంతమంది సేవకులకి ఆర్థిక సాయం చేస్తున్నా ప్రభువా, నేనే సేవకు వస్తే వాళ్ళకి ఆర్థిక సాయం ఎవరు చేస్తారు ప్రభువా అని నేను కొన్ని సాకులు చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో. 20 సంవత్సరాల పరిచర్యలో ఉంటూ నేను సాక్ష్యం చెప్పేది ఏంటంటే, మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి సేవలో ఉంటూ, ఏ సేవకులకి నేను ఉద్యోగంలో ఉంటూ ఏ సేవకులకి నేను ఆర్థిక సాయం చేసేవాడినో వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఆర్థిక సాయం చేయుటకు దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు అంత నమ్మదగిన దేవుడు. సో యోనాతాన్ ఎలాగ ఆయన స్నేహంని కుదిరించుకున్నాడో, ముద్రించుకున్నాడో, ఆయన విల్లు, ఆయన బాణము, ఆయన కత్తి, ఆయన నడికట్టు, ఆయన దుప్పటి ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మనతో పాటి స్నేహంని ఎలాగ ముద్రించుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఇచ్చి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈరోజు మనం 2 CEOs ఫోకస్ చేశాము. టైం అయిపోతుంది. రాబోయే వారాల్లో వేరే CEOsని కూడా మనము ధ్యానిద్దాము. వేరే CEOs ఏంటంటే కన్సీట్, కంఫర్ట్ అండ్ కన్ఫైన్. రహస్యాలన్నీ కూడా స్నేహితులతోనే మనం పంచుకుంటాం కదా. కన్ఫైడ్ అంటే కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్, సీక్రెట్స్ అన్నీ కూడా. నా స్నేహితుడైన అబ్రహాం దగ్గర నేను ఏమన్నా దాచేదనా అని అంటాడు దేవుడు. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. ఇంకా ఎన్నో రహస్యం, ఎన్నో మర్మంతో కూడిన మాటలు ఉన్నాయి, స్నేహంతో కూడింది ఎన్నో రుచికరమైన మాటలు ఉన్నాయి. వచ్చే వారంలో మనము ధ్యానిద్దాం. ఇక్కడ నేను ముగిస్తున్నాను. ఈరోజు మనం ఫోకస్ చేసిన 2 CEOలు ఏంటంటే కాన్కర్ అండ్ కావనెంట్. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ తిరిగి బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో సింగం గారు, భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి, మేమందరం కూడా ఆత్మిక మేలు పొందుతున్నాం. సార్వత్రిక సంఘం ఆశీర్వదించబడుతుంది. ఈ దినము మీరు మాకు నేర్పించిన పాఠాలు తండ్రి ఎంతో చక్కగా యూట్యూబ్లో రికార్డ్ చేసి చందు బ్రదర్ అప్లోడ్ చేయబోతున్నారు. దాన్ని అన్నిటిని కూడా మేము సర్క్యులేట్ చేసేటట్లు సార్వత్రిక సంఘం మా చిన్న ఫోరం, జూమ్ ఫోరం వలన ఆశీర్వదించబడేటట్లు మీరే మీ కృప చూయించండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.